శాంతి, అనిత, శ్రీముఖి. అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ. ఈ ఫ్రీ కిక్ ఆంధ్రాకు ప్రమాదకరంగా మారుతుందేమో చూడాలి. అండ్ షాట్ కొట్టారు, బాల్ దూసుకు వెళ్ళింది. ఆంధ్ర టీమే అగ్రెసివ్గా ఇక్కడ మొదలు పెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు దద్దీలు, 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్ ఫూల్స్. ఏంటంటే ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతో. ఏంటిది, ఏంటి ఇది? కోచ్, మీరలా మాట్లాడకండి. ఇంకుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్, మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా. గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా ఏం చేస్తావే?
ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటున్నానే, గుండమ్మ 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 గుండమ్మ. ఏంటి మైకేల్ అలా మాట్లాడావు? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుండమ్మ. ఇప్పుడు కీర్తన చక్కగా పైన లుక్ చేశారు. అలాగే ముందుకు వెళ్ళి ఒక గోల్ కొట్టగలరా? రైట్ లైన్ లో చాలా మంచి మూమెంట్ ఇది. క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నారు వనిత. అండ్ కీర్తన ముందుకు వస్తుందా? క్రాస్. మళ్ళీ ఆంధ్ర టీం పుచ్చుకుంటోంది. కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. Look at me. వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. అగి మొగ్గవే ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ 3-3గా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది. రెండు జట్లకి ఇప్పుడు తలా 5 తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి. ఈ పెనాల్టీ షూటౌట్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్స్. ఇట్స్ ఎ గోల్. ఆంధ్ర టీమ్ ఫస్ట్ పెనాల్టీ కిక్ కమింగ్ అప్ అండ్ మీనాక్షి. ఇప్పుడు సెకండ్ పెనాల్టీ కిక్ ని ఇవ్వడానికి మణిపూర్ టీం కెప్టెన్ హేమ వచ్చారు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అని మొత్తం స్టేడియం స్తంభించుకుపోయింది. మణిపూర్ తన ఛాన్స్ ఉపయోగించుకుంటోంది. హై ప్రెషర్ ఆపర్చునిటీ మళ్ళీ.
కన్వర్ట్ చేయగలిగితే టైటిల్ ని గెలుచుకున్నట్టే. నిన్ను కన్నకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు. ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి. నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి. అదే నీకు పెద్ద మెడల్. ఈ ఆటలు గీటలు మగవాళ్ల వ్యవహారం. వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం. అందులో నువ్వేం సాధించగలవో సాధించు. కోచ్, నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు. తాను విచ్ఛిన్నం కాదు. బిగిలో కప్ప ముఖ్యం. బిగిలో క్షణములో చరిత మారిందా, క్షణములోనే క్షణము కారణము కోరెనుగా, కారణములే చిన్నబోయే సమయం భారమే తీరి కన్నీరై జారగా, ఉనికి చాటామే వినపడలా. కలలనే నిజమిలా కళ్ళ ముందు కలుసుకున్న వేళ, తడిసెనే మనసులో అలసిపోని జ్వాల. నా పిల్లలు గెలిచారు. పథకమే పథకమే ఇచ్చేలా, గెలిచనే గెలిచనే ప్రయత్నమే ఇవాళ. మలేషియానా? కంగ్రాచులేషన్స్ బిగల్, నువ్వు పోగొట్టుకున్న కప్పుని టీం ద్వారా సాధించావు కదా. అవును సార్, అది మీరు పక్కనే ఉండి చూస్తారని ఆశపడ్డాను, కానీ మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు సార్. అవునరా మైకేల్, నువ్వు కప్పు గెలవచ్చు, కానీ నన్ను ఎప్పటికీ నువ్వు గెలవలేవు. నాకున్న ఎన్నో బిజినెసెస్ లో ఈ స్పోర్ట్స్ ఒకటి. ఇండియా నాకు డబ్బు సంపాదించడానికి మాత్రమే. అది ఖర్చు పెట్టడానికి లోకంలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇంకా 6 అడుగులు వేస్తే సెక్యూరిటీ చెక్. అది దాటితే నా జీవితం వేరు. ఎవరు నన్ను ఏం చేయలేరు. అది మాత్రమే కాదు బిగల్, నీ ప్లేయర్స్ అందరూ డ్రగ్స్ యూజ్ చేసి కప్పు గెలుచుకున్నారని రేపే ఆ కప్పు నీకు దూరం చేస్తాను. చూస్తావా? Excuse me, sir. Yeah? Is this your bag? What is this? శర్మాజీ, ఆ పొట్లో ఏంటని అడుగుతున్నారా? ఒకే చెప్పమ్మా.
నా ప్లేయర్స్ కి ఎక్కించావు కదా ఆ ఐటమే తెల్ల పిండికా ఊళ్ళో ఎంత శిక్ష తెలుసమ్మా నీకు? చెడ్డీ ఊడదీసి నడి రోడ్లో అందరి ముందు నడువు కింద 500 కొరడ దెబ్బలు కొడతారు. ఆ తర్వాత పుండారే వరకు 6 months టాయిలెట్ లాంటి ఓ జైల్లో పెట్టి 7th month లో ఊరికమ్మో ఎక్కిస్తారు. ఇంకా నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే మన వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, గివ్ మీ యువర్ ఫోన్. ఇదే నువ్వు నీ జీవితంలో మాట్లాడే చివరి కాల్. ఇక మీద పర్మనెంట్ గా శర్మ ఇస్ నాట్ రీచబుల్. కాళ్ళ మీద దూకమాకరా, గల్లు చూసి దూకో ఎగురు. కత్తులు కటారులు ఉన్న చోటు ఇప్పుడు ఎట్టయిపోయిందో చూడు. బాంబులు పట్టుకుంటూ చెప్తూ బంతులు పట్టుకోవడం కొంచెం కొత్తగా ఉందన్నా. మా అబ్బాయి నీ దగ్గర ఫుట్బాల్ నేర్చుకుంటాట. నేర్పుతావా లేక పాత కక్షలు మనసులో ఉంచుకొని? మరి బాల్ తెచ్చావా? నీకెవర్లా అవ్వాలని కోరిక? రొనాల్డోనా మెస్సియా? బిగ్లే. మిత్రమా